ఆసియా కప్ టోర్నమెంట్లో భారతదేశం పాకిస్తాన్కి వెళ్ళనుంది. అట్లాగే పాకిస్తాన్తో ద్వైపాక్షిక చర్చలు లేవు. అలాగే ద్వైపాక్షిక ఆటలు లేవు. క్రికెట్ పాకిస్తాన్తో శాంతం క్లోజ్. ఏదన్నా ఐసీసీ ట్రోఫీల్లో అన్ని దేశాలు పార్టిసిపేట్ చేసేటప్పుడు దాంట్లో కూడా పాకిస్తాన్లో మనం పార్టిసిపేట్ చేయం కాబట్టి వాళ్ళు మన దగ్గర పార్టిసిపేట్ చేయరు. ఎదురుగా తటస్థ వేదికల మీద దుబాయ్ లాంటి దాంట్లోనూ జరిగినటువంటి సందర్భం చూసాం. ఇప్పుడు అవి కూడా లిమిట్ చేస్తున్నటువంటి సిచ్యుయేషన్. దానికి కడుపు పండినటువంటి పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించినటువంటి హాకీ జట్టు 2025లో జరిగే మెన్స్ ఏషియా కప్కి, ఇండియాలో జరుగుతున్నటువంటి కప్కి పంపించను అని ప్రకటించింది. దాంతో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. ఎదుగో పాకిస్తాన్ దెబ్బ భారత్కి అబ్బా అంటూ పాకిస్తాన్ వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తుంటే, పిచ్చోళ్ళారా మీరు రాకూడదని మేము కూడా కోరుకుంటున్నారు నాయన అని చెప్పేసి భారతీయులు. ముందు మీరు పంపించాల్సింది ఇక్కడ అందరికంటే ఆసక్తికరమైన పోస్ట్ ఏంటంటే, మీ క్రీడాకారుల్ని పంపించకుండా మానేయండి, అదే సందర్భంలో ఆ నిర్ణయం మీ తీవ్రవాదుల విషయంలో తీసుకోండి, మీ తీవ్రవాదులు మా దేశాన్ని పంపించకపోతే చాలు అనేది.